जय सदगुरु प्रेम महाराज की जय। अमलांबा से ब्रह्म सदगुरु ब्रह्म नमः। जय आवाहन समर्पयामि त्याजयामि शुद्धोदक स्नानं समर्पयामि। सदगुरु प्रेम महाराज नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। जय अमलांबा श्रीमती घंटकोट सुभद्रम सदगुरु श्री शिवरामेश्वर गुरु महाराज नमो नमः। आरटी रामाराय सदगुरु प्रेम महाराज नमो नमः। अमलांबा श्रीमती घंटकोट सुभद्रम सदगुरु प्रेम महाराज परिपूर्ण बोध अंडी इवाళ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది రోజండి 2027 సంవత్సరం ప్రారంభం. సద్గురు సేవలో ప్రారంభించుకుందామండి ఈ సంవత్సరం. జయ గురుదేవ. అమలాంబ సద్గురు ప్రేమ మహారాజ్ సుభద్రం తల్లి నమః. సద్గురువులు కరుణాకటాక్షములు అందరికీ సిద్ధించి అందరూ ఆరోగ్య ఐశ్వర్యవంతులు జ్ఞానులే ఆత్మతత్వాన్ని తెలుసుకొని పరతత్వాన్ని తెలుసుకొని ఆత్మాతీత స్థితిలో జనన మరణాలు లేని నిజస్థితికి చేరుకొని అందరూ ముక్తిలోగులని ఆ గురుదేవుని సభ కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను. జై గురుదేవ. గురు సంకల్పమై జరుగుగా. ఇప్పుడు మనకి గురు శిష్య అన్యోన్య దర్శనం అయ్యిందండి. ఎరుక లక్షణం అయింది, పరిపూర్ణ లక్షణం అయ్యింది, ఎరుకను విడిపించే లక్షణం అయ్యిందండి. ఇప్పుడు మతాల లక్షణం చూద్దామండి. సభా విజ్ఞాపనం ఉంది అయ్యింది. మతాల లక్షణం 5వ చాప్టర్లోకి వెళ్తామండి. పరిపూర్ణ బోధ. ఇది పరశురామ సీతారామస్వామి ఋషులు భాగవత కృష్ణదేశుడు ప్రభువులు రచించిన గ్రంథార్థాలు భావార్థ సహితం శ్రీ న్యామాన్ రామన్ గారు రచించారని వారి భావార్థ సహితం వస్తుంది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన రామారావు గారి కృషికి సంపాదన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మతాల లక్షణం 5వ చాప్టర్లోకి వెళ్తున్నామండి ఈరోజు. జై గురుదేవ. మతముల వారులు తమ సమ్మతమైనటువంటి శాస్త్ర మర్యాదలచే మితమేర పరుచుకొని బహుగతులను కలహించునట్టి గతి నీకేమిటి, చపలత చెందే స్థితి నీకేమిటి, ప్రతిలేని బట్ట బయలుండ జోచి సంతతమూలే నెరుక లేదని నమ్మిక గతి వారి గదిలీకేమిటి, చపలత జందే స్థితి నీకేమిటి. మతముల వారులు వారి వారి సిద్ధాంతములను పోషించుకొనుటలో అందుకు సమ్మతమైనటువంటి శాస్త్ర ఆగమ నిగమ వాక్యములను తీసుకొని వారి బుద్ధికి సరిపెట్టుకునేలాగా వారి అర్థములను చెప్పి మితములోనే వారి సిద్ధాంతములను సరిపెట్టుకొని అనేక విధములుగా వారిలో వారు తగువులాడుకొనుచున్నారు. అట్టి గతి నీకు పట్టదు. అవన్నీ వారి బుద్ధికి తగినటువంటి చపలత వాక్యములే. అట్టి సిద్ధాంతములన్నీ చంచలత్వమునకే కారణమవును. కనుక నీవు ఏ ఉపమానము చేత నిరూపణ చేయలేని ఈ పరిపూర్ణమును శాశ్వతముగా ఉన్నదని చూచి లేని ఎరుక ఏ కాలమందునూ లేదని నమ్ముము. అట్టిచో అనుతములను వారి ఆ మతముల వారి సిద్ధాంత రాద్ధాంతములలో నీకేమి పని, ఈ విధముగా చపలత చెందే స్థితి నీకెందుకు అనగా వారితో పని లేదని భావము. ఈ మతాలు, ఈ ఏర్పరచుకున్న సిద్ధాంతాలు, ఈ గ్రంథాలు వాటి జోలికి వెళ్తే మనకి ఈ మతం వారు ఇదే భగవంతుడని, ఇంకో మతం వారు ఇంకోటని అలాగా రకరకాలుగా భ్రమలు పెడతారు. వాళ్ళకి మస్తిష్కానికి తగ్గట్టుగా వాళ్ళు రచనలు చేసుకుని
అదే నిజమని భ్రమలో పెడతారు. ఆ గోల నీకెందుకు, ఉన్నది పరిపూర్ణ పరబ్రహ్మ అంతా నిండున్న బ్రహ్మస్వరూపాన్ని నువ్వు దర్శించావు కదా, ఈ మతాల చిక్కుల్లో నువ్వు ఎందుకు చెప్పుకుంటావు? అవన్నీ విడిచి ఉన్నది పరిపూర్ణం అంతా నిండున్న బ్రహ్మస్వరూపం ఇది అని తెలుసుకుని ఈ తహతహలాడే ఈ నేననే వేరుకను విడిచుంటే చాలు, ఆ గోలంతా నీకెందుకు అని చెప్తున్నారు గురువుగారు. జై గురుదేవ. మరణమే మోక్షమని చారువాక సిద్ధాంతం వారు మరణమే మోక్షమని చెప్తున్నారు. సతతోత్వ గమనమే మోక్షమని క్షపణులు, సతతోత్వ గమనమే మోక్షమని క్షపణులు చెప్తున్నారు. విశుద్ధి జ్ఞాన సంతానోదయము మోక్షమని విజ్ఞానులు చెప్తున్నారు. సర్వశూన్యత జోదము మోక్షమని మాధ్యమికులు చెప్తున్నారు. బౌద్ధ మతస్థులు శూన్యవాదులు శూన్యమే అదే దైవం అని చెప్తున్నారు. బుద్ధాది పురుష వివేకము మోక్షమని కపిల సాంఖ్య మతానువాదులు కూడా చెప్తున్నారు. శాశ్వతంగా తిరిగి జన్మకు రాకుండా ఉండిపోవుట ఇది ద్వైత సిద్ధాంతము. జన్మకు రాకుండా భగవంతుడి సన్నిధిలో ఉండిపోవాలని ద్వైత సిద్ధాంతం చెప్తోందిట. అదే మోక్షం. భగవంతుడి సన్నిధిలో ఉండిపోయినా, జన్మకు రాకుండా ఉండిపోయినా అందులో అహం ఉండిపోతుంది కదా, అహం రహితం అవ్వలేదు. మళ్ళీ అది ఏదో ఒక టైంకి జన్మ కారణం అవుతుంది. జీవుడు వేరు శివుడు వేరు అంటే ద్వైత సిద్ధాంతులు అంగీకరించరు. జీవుడు వేరు శివుడు వేరు అంటే ద్వైత సిద్ధాంతులు అంగీకరించరట. అద్వైతంలో జీవుడు శివుడు రెండు ఉన్నారు. జీవుడు శివుడిని చేరడం కోసం పరితాపం చెంది సేవలు చేసి ఆనంద స్థితిలో పరమాత్మ సన్నిధిలో ఉంటుంది. కానీ అద్వైతులు ఏంటి, జీవుడు శివుడు రెండు ఒకటే అని ఏకీకృతం చేసి ఆ శివోహం అహం బ్రహ్మ స్వయమాత్మ బ్రహ్మ తత్వమస్యాది బ్రహ్మ అనే ఈ వాక్యార్థాలు మహావాక్యార్థాల్లో ఉన్న అహం ఏదైతే ఉందో ఆ శివోహం అదే మహా ఎరుక, అది నిలుపుకొని ఉంటున్నారు. అది కూడా ఎరుకే, దాన్ని కూడా దాటిన స్థితి అసలు స్థితి. అది ఆ ద్వైతులు అలా ఏకమైంది చేసుకొని అది నిలుపుకొని ఉంటున్నారు. అద్వైతులు ఆ రెండు ఒకటే చేసి ఉన్నారు. సృష్టికి పూర్వం విష్ణువు ఒక్కటి మాత్రమే ఉన్నది, విష్ణువు సృష్టికి పూర్వం ఉన్నది ఏది? ఇదంతా సృష్టి తర్వాత వచ్చినవి ఇవన్నీ మతాలు, ఈ దైవ భావాలు, ఈ వేదాలు అన్నీ కూడా. సృష్టికి పూర్వం ఉన్నది ఇది. సృష్టికి పూర్వం విష్ణువు ఉన్నాడు, బ్రహ్మం అంటారు. అదే ఒకటి మాత్రమే ఉన్నది, రెండోది లేదు. కానీ కొంతకాలం తర్వాత విష్ణువు నుంచే మాయా పరిచ్ఛిన్నత చే జీవులు విడిపోగా నిప్పు నుండి నిప్పులింగములుగా నిప్పు నుండి నిప్పులింగాలు ఈ విష్ణువు నుంచి జగత్ విడిపడి ఏర్పడిందంటే మరి నిప్పు లింగం అయితే మరి అగ్నిలింగం అంటారు కదా, నిప్పు లింగం అది జీవులు కూడా నిప్పు లింగాలుగానే ఉండాలి. జీవులు విడిపోగా నిప్పు నుండి విచ్ఛిన్నమైన లింగములు వలె విడిపడినవి. అలా విడిపోయిన జీవులు తిరిగి విష్ణుమూర్తి యందు ఐక్యత జరుగును. అలా విడిపోయిన వాళ్ళు మళ్ళీ ఆ జీవులన్నీ శ్రీ మహావిష్ణు పాదాల దగ్గర చేరి ఐక్యత చెందుతారట. పాల నుండి విడిపడిన వెన్న వలె అట్టి జీవులు ద్వైత సిద్ధాంతంలో చెప్పినట్లుగా సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యములు చెందును. ఇది విశిష్టాద్వైత సిద్ధాంతము. ఇవన్నీ మితవాదులే. వారు చెప్పిన బ్రహ్మతత్వము కేవలము ఒక్కటే అనరాదు. బడని రెండు సమన్వయ స్వరూపములు. అదే బ్రహ్మ కర్మ. కర్మ ఉన్నది కనుకనే సృష్టి కారణం మగుచున్నది. అట్టి కర్మస్వరూపము కానిది పరిపూర్ణము కనుకనే
శ్రీకృష్ణ దేశికేంద్రుల పుతా పూతామౌ బయలు పూతామౌ బలు పూతామౌ జయలము జయలును పూతామౌ జయలును అని పదప్రయోగము చేసిరి. అట్టి పరిపూర్ణమును గురుముఖత ఉన్నదని గుర్తించవలను అని చెప్పుటయే ఉండజూచి అన్న పదమునకు అర్థము. అదండి ఉన్నది పరిపూర్ణమని ఆ దర్శనం అంతా నిండిన బ్రహ్మస్వరూప దర్శనం సూచనలు తెలుసుకొని ఇదే స్థిరమైనది, సృష్టికి పూర్వం ఉన్నది ఇదే, ఇదంతా తర్వాత వచ్చింది, ఈ తర్వాత వచ్చిందంతా తీసేస్తే ఉన్నది పరిపూర్ణము, ఎప్పుడు సనాతనంగా నిండి నిబిడీకృతమై ఉంది. ఇది ఇక్కడ ఉంది, అక్కడ లేదని లేదు, అంతా నిండి ఉంది. ఈ పరిపూర్ణ దర్శనం కోసం ఎక్కడికి పరుగులెట్టక్కలేదు, ఒక్క అచల గురువు దగ్గరికి తప్ప. అచల గురువు పాదం పట్టుకుని ఆ గురువు సూచనలో అంతా నిండి ఉన్న బ్రహ్మస్వరూపాన్ని క్షణంలో మనం దర్శించగలుగుతాము. ఆ తర్వాత ఆనందమే జీవితం, పరమానందం, బ్రహ్మానందం, పరమసుపదం, కేవలం జ్ఞానమూర్తిం. అంటే జ్ఞానం ఇదే, పరిపూర్ణ దర్శనమే. ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యేకం నిత్యం విమలం అచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం. భావానికి అతీతమైనది, భావింపరానిది. ఈ పరబ్రహ్మ దర్శనం సింహం మరి కళలోకి వస్తే ఏనుగు ఎలాగా మరణిస్తుందో అంత పెద్ద ఏనుగు, మదమెక్కిన ఏనుగు, ఎంతటి వాళ్ళనైనా మట్టు పెట్టగలిగే ఏనుగు, అంత బలశాలి సింహం కళ్ళలోకి వస్తే భయం వేసి చచ్చిపోతుందట. అలాగా ఈ గురు సూచనతో పరిపూర్ణ దర్శనం కాగానే ఈ అహం నేను అనే ఈ అహం రహితం అయిపోతుంది, ఎక్కడా లేదు. ఆ ఎక్కడా లేని అహం రహిత స్థితే మోక్షం. నాకు మోక్షం కావాలి, నేను మోక్ష అపేక్షలో ఉన్నాను అర్థం కూడా ఎరికే. మోక్షాన్ని కోరేది ఒకటి ఉంటుంది కదా, మోక్షాన్ని పొందాను అన్న ఆనందం ఒకటి ఉంటుంది, అందులోనే అహం దాన్ని నిలుపుకుంటాను, అది కూడా లేని స్థితి అన్నమాట. మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరికి మంచుకు వస్తుంది? అహంరహితమైన వాళ్ళలో ఎక్కడా ఉండదు. నేనుంటే నాకు అన్నీ కావాలి, నేను లేని స్థితియే పరిపూర్ణ దర్శనం, పరిపూర్ణ గురు దర్శనం మనకు చూపించే సూచన. మరి లేని స్థితిలో జన్మ లేదు, కర్మ లేదు, ఏమీ లేదు, పుట్టనే లేదు. పుట్టిన వాడికి చావు ఎక్కడ ఉంటుంది, చచ్చాక మళ్ళీ కర్మ ఎక్కడ ఉంటుంది పోగేసుకుని పుట్టడానికి, అసలు పుట్టనే లేదని సిద్ధాంతం. జై సద్గురు ప్రేమ మహారాజ్. అందరికీ నూతన సంవత్సర శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. జై సద్గురు ప్రేమ మహారాజ్. అందరూ తరించాలి. జై గురుదేవ.